సామాజిక చైతన్య వేదిక కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి హైకోర్టు న్యాయవాది సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ గారు రావడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా చెల్లమల నరసింహారెడ్డికి ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన మాట్లాడాల్సింది కోరుచున్నాం. ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నారాయణపురం కార్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినటువంటి కార్యకర్తలందరికీ కూడా మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా సంస్థ నారాయణపురం మండలం గ్రామం మల్లారెడ్డిగూడకు చెందినటువంటి యువకుడు, సామాజికవేత్త, అనేక సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరుడు మన యొక్క చెలమల్ల నరసింహారెడ్డి గారిని తెలంగాణ సామాజిక చైతన్య వేదిక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంస్థను విస్తరించడమే భాగంగా అందులో భాగంగా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడమే పరమవాదిగా యువతను చైతన్యపరచడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంపెనీలు ఎదగలుతున్నటువంటి రసాయనిక వాయువుల వలన మరణిస్తున్న వాళ్ళని చైతన్యపరచడం, అదేవిధంగా న్యాయపరమైనటువంటి సేవలు గ్రామీణ స్థాయిలో పేదవాళ్లకు అందజేయాలన్నటువంటి ప్రధాన లక్ష్యంతోనే ఈ మండల హెడ్ క్వార్టర్లో ఈ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయము, అదేవిధంగా ఈ లాయర్స్ ఫోరం సంబంధించినటువంటి ఉచిత న్యాయ సలహా కేంద్రము, అదేవిధంగా ఉచిత న్యాయ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి గ్రామం నుంచి మా యొక్క తెలంగాణ సామాజిక చైతన్య వెల్విషర్స్ అందరినీ కూడా మేము ఈ సంస్థలో భాగస్వామ్యం చేస్తున్నాం. మా యొక్క సంస్థ గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై అనేక సందర్భాల్లో మమ్మల్ని సంప్రదించి మా యొక్క సంస్థను చేసిన కార్యక్రమాలు మెచ్చుకున్నటువంటి చెలమల్ల నరసింహారెడ్డి గారు మీ యొక్క సంస్థలో పనిచేస్తామని రావడం చాలా సంతోషకరం. వారికి మనసా వాచా కర్మ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాం. వారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం రాష్ట్ర బాడీ నుంచి. అదేవిధంగా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తాము.